మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు అర్బన్ సిఐ వెంకటరమణ తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పట్టణంలో జూదమాడే వారిపై, మత్తు పదార్థాలు అమ్మే వారిపై మరియు కొనేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా ఈవ్టీజింగ్ ఘటనలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆడపిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఫంక్షన్లు, వేడుకలు నిర్వహించే ముందు పోలీస్ శాఖకు సమాచారం అందిస్తే ఆ ప్రదేశాల్లో కూడా నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు ఎలాంటి సమస్యలకైనా పోలీస్ స్టేషన్లో నేరుగా ఫిర్యాదు చేయాలని, పోలీస్ శాఖ నుంచి తక్షణ న్యాయం లభిస్తుందని భరోసా ఇచ్చారు. పట్టణంలోని చిరు వ్యాపారులు, వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీస్ శాఖకు సహకరించాలని సిఐ వెంకటరమణ విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటరమణ. నేను మాచర్ల టౌన్ సిఐగా రిపోర్ట్ చేస్తున్నాను. కొత్తగా మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. అందువలన రేపు నుంచి అందరం కూడా ట్రాఫిక్ రూల్స్ అందరూ పాటించాలి. ఎవరైనా కానీ ట్రాఫిక్ రూల్స్కి అతిక్రమించి వాహనాలని ఎక్కడ పడితే రాంగ్ రూట్లో పార్కింగ్ చేయడం కానీ, లేకపోతే వాహనాలని ఎట్టబడితే అట్లా వదిలేసి పార్క్ చేసేసి ఎక్కడ పడితే అట్లా అడ్డంగా వదిలేసి పార్క్ చేసి వెళ్తే మీ వాహనాలన్నింటిని కూడా టోవింగ్ వెహికల్ అంటే మీ వాహనాలన్నింటిని లిఫ్ట్ చేసి పోలీస్ స్టేషన్కి పెట్టేసి మీ మీద కేసులు బుక్ చేసి ఫైన్లు కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాపారస్తులు కానీ షాపులు అడ్డం పెడతాం కానీ చేసిన మరి మేము వాళ్ళందరి మీద కూడా ఈ తోపుడు బండి వాళ్ళు కానీ అందరూ కూడా రోడ్డుకి అడ్డంగా పెడితే వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి కోర్టులో ఆధారపరిచి వాళ్ళకి ఫైన్లు వేసేటట్టుగా చేస్తాం. ఆటో డ్రైవర్లను కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు కూడా ఆ ట్రాఫిక్ మొత్తం వాళ్ళ వల్ల అంతరాయం కలగకుండా చేస్తాం. మాచర్ల పట్టణంలో గంజాయి తాగిన వాళ్ళ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్, కఠినమైన చర్యలు తీసుకుంటాం. గంజాయి తాగే వాళ్ళని కూడా, గంజాయి అమ్మే వాళ్ళతో పాటు గంజాయి కానీ తాగి సేవించే వాళ్ళు కూడా NDPS యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద జైలుకి పంపించడం జరుగుతుంది. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు, ప్యాకాట, మట్కా, నంబర్ లాటరీస్ ఏది జరిగినా కానీ మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద కూడా. అదేవిధంగా మహిళల్ని భర్తలు తాగేసి ఇబ్బంది పెడితే మాత్రం వాళ్ళ మీద కూడా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటాం. కూడా అందరూ బ్లూ కోడ్స్ 24 hours బ్లూ కోడ్స్ ఏర్పాటు చేస్తున్నాము. బ్లూ కోడ్స్ ద్వారా కంట్రోల్ చేస్తే మేము కూడా వస్తాము. అందరం యూటీజింగ్ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయాలి, కంట్రోల్ చేస్తాము. అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేము జిల్లా ఎస్పీ గారు కృష్ణారావు సార్ IPS ఆదేశాల మేరకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. 9440796240 ఇది పోలీస్ స్టేషన్ నెంబర్.